ఎంత ఎక్కువగా చూపిస్తే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా? రొటీన్ సినిమాలే పరిశ్రమకు శ్రీరామ రక్ష. హరీష్ శంకర్ అదే అంటున్నాడు. హీరో కత్తి పట్టి 100 మందిని ఒకడే నరికితే గానీ ఇండస్ట్రీ హిట్ రాలేదు కదా. అలాంటప్పుడు ఆ ఫార్ములాలో సినిమాలు తీసుకుంటూ వెళ్తే తప్పే ఉంది అని అంటున్నాడు హరీష్. ఆయన అన్నది మగధీర సినిమా గురించి అన్నది అర్థమవుతూనే ఉంది. ప్రయోగాల పేరుతో కొత్త కొత్త సినిమాలు తీస్తే ఫలితం ఏమవుతుందో తనకి షాక్ సినిమా ద్వారా అర్థమైంది అని అంటున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ తో 4 ఏళ్లు ఇంట్లో పని లేకుండా కూర్చున్నానని తన పైన తానే సెటైర్ వేసుకున్నాడు. ప్రేక్షకులు కోరుకునే సినిమాలు తీయడంలో తప్పేం లేదని, ఇప్పటి దర్శకుడికి ఉండాల్సిన క్వాలిటీ అదే అని, ఓ మంచి మాట చెప్పడానికి నిర్మాత జేబులో నుంచి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు హరీష్. అంత బాగానే ఉంది కానీ 100 మందిని నరకడం వల్లే మగధీర హిట్ అయింది అనుకోవడం హరీష్ అమాయకత్వం. విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ చూపించిన సినిమా అది. కథనాల్లో బలం ఉంది. దానికి తోడు రాజమౌళి మ్యాజిక్ ఉంది. ఇవన్నీ వదిలేసి 100 మంది గురించే మాట్లాడటం హరీష్ అమాయకత్వమే.